ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలా తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ వెళ్ళిపోతున్నారు. నాకు భయంగా ఉందమ్మా. నాన్న చాలా మంచివాడు. ఆయన ఎక్కడో ఏదో షాక్కి గురై ఉంటారు. భయమేస్తుందమ్మా. ఆయన మెంటల్ గా డిస్టర్బ్ లో ఉన్నారనిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఏసీపీ కిరణ్మయి అకాల మృత్యువాత పడ్డారు. సుందరి, అయ్యో కాంతమ్మ, నువ్వు ఏసీపీగా వెళ్లకుండా కాంతమ్మగా ఉన్న బ్రతుకుండే దానివేమో. నేను అసలు హంతకుణ్ణి పట్టుకోవడానికి నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. సుందరి, నీ బాధ నాకు అర్థమైంది. కిరణ్మయి మేడం నీకు చాలా ఫేవర్ చేసేదని నాకు తెలుసు. పాపం ఇప్పుడు నీకు ఏ అవకాశం రాదు. పాపం ఏసీపీగా ఉండి మన ఇంట్లో కాంతమ్మగా ఉన్నప్పుడు కూడా మనతో చాలా సరదాగా ఉండేది. ఆ దేవుడు ఎందుకో ఇలా చేశాడు. కొంతమంది చావు ఇంకొందరికి ప్రాణం పోస్తుందంట. నువ్వు ఎన్ని వెధవ పనులు చేసినా ఆ దేవుడు నీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. కిరణ్మయి ఏసీపీ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసరో నేనే కళ్ళారా చూశాను. ఆమెకు మన పరాయి అనే తేడా లేదు. డ్యూటీ ఫస్ట్ అన్నట్టుగా ఉండేది. ఆమె చనిపోవడం నీ అదృష్టం సుందరి. ఆమె ఇన్ని రోజులు మన ఇంట్లో కాంతమ్మగా ఉండి మా అమ్మది మర్డర్ నువ్వు చేశావని ఆధారాలతో నిన్ను అరెస్ట్ చేసి చుక్కలు లెక్క పెట్టించింది. ఆమె బ్రతికుంటే నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయించేది. అను బేబీ, నువ్వు అనుకున్నట్టు అక్కడ అంత సీన్ లేదు. కిరణ్మయి సుందరికి సపోర్టే. ఇంకో ఆఫీసర్ వచ్చింది అంటే నువ్వు తప్పించుకుంటావు. కానీ నేను అలా జరగనివ్వను. మా అమ్మను చంపిన నీకు శిక్ష పడేలా చేస్తాను. పద కార్తిక్. అయ్యో మేడం, మిమ్మల్ని మీ మంచితనాన్ని చూసుకొని నేను చాలా ధైర్యంగా జైల్లో ఉన్నాను. ఇప్పుడు నాకు దిక్కెవరు మేడం? నేను రాజేశ్వరమ్మని చంపలేదంటే ఆ విషయం నాకు తెలుసు అన్నారు. నిన్ను పట్టుకుంటే అసలు నేరస్తుడు రిలాక్స్ అవుతాడు, అసలు వాణ్ణి పట్టుకొని నన్ను విడిపిస్తానన్నారు కదా మేడం. సుందరి, బాధపడకే. నీ జీవితంలో ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది. నీకు మంచి చేయాలనుకునే మంచి వాళ్ళంతా దూరం అవుతున్నారు. భగవంతుడా, నా బిడ్డకిప్పుడు దిక్కెవరు? నా బిడ్డని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేదెవరు? అమ్మా, బాధపడకమ్మా. ఇలా జరుగుతుందని మనమెవరం ఊహించలేదు. ఊరుకో అమ్మా. నీ పరిస్థితి తలుచుకుంటే నా గుండె ఆగిపోతుంది సుందరి. అమ్మ సుందరి, నువ్వు నాతో ఏమన్నావు?
అమ్మా నేను ఈ నేరం చేయలేదని నిరపరాధినని ఆ కిరణ్మయి మేడం నమ్మిందట. తనకి ఈ విషయం తెలుసట. నన్ను త్వరలోనే విడిచిపెడతారని అన్నావా లేదా? ఇప్పుడు నిన్ను ఎవరు విడిచిపెడతారు సుందరి? మేడం మేడం మీకు తెలిసిందా? ఏ విషయం సుందరి? అదే మేడం, ఏసీపీ కిరణ్ మై గారు. ఆ పాపం అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా జరిగింది. ముందు నువ్వు కూర్చో కూర్చో. మేడం నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కొన్ని వాటర్ తాగనా? షూర్ షూర్ తాగు. మేడం నేను నిరపరాధినని మీకు కిరణ్మయికి నాకు మాత్రమే తెలుసు. కిరణ్మయి గారు చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం? ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు టెన్షన్ పడటం సహజమే. నాకు ఒక 1 అవర్ క్రితం మా రిలేషన్స్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ సీరియస్ గానే ఉందంట సుందరి. నేను కూడా అర్జెంటుగా బయలుదేరాలి. నువ్వేం కంగారు పడకు. నాకు కూడా టెన్షన్ గానే ఉంది. అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? ఏం చేయాలి? ఆమె చనిపోతుందని మనం ఏమైనా ముందే ఊహించామా? ఊహించలేదు కదా. ఇదేంటి మేడం, కిరణ్మయి గారు ఒకటి తెలిస్తే ఇక్కడ ఇంకొకలా అయ్యింది. ఇది నా వైపు. నాకొక పాప ఉంది. ఇప్పుడు కడుపులో ఇంకొక బాధ్యత ఉంది. వీటన్నిటినీ తలుచుకుంటే నా గుండె జారిపోతుంది. ప్లీజ్ నాకిప్పుడు మీరే దిక్కు. ఏం చేసినా మీరే చెయ్యాలి. నేను లా ప్రకారం ఏం చేయాలో అదే చేస్తాను. నువ్వైతే కాస్త ధైర్యంగా ఉండు. ఎవరో ఒకరు వస్తారు, నేను ఇంట్రాగేట్ చేస్తాను. నువ్వు చెప్పే సమాధానాలు ఏవైతే ఉంటాయో వాటి నువ్వు పక్కాగా చెప్పాలి. ఏదీ మిస్ అవ్వకూడదు. అవసరమైతే కొన్నిసార్లు అబద్ధం చెప్పాల్సి వచ్చినా అబద్ధం చెప్పేసేయ్. మేడం నాకిక్కడే టెన్షన్ గా ఉంది. నాకు బీపీ లేదు, కానీ బీపీ పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నీ బాధ, నీ టెన్షన్ నాకు అర్థమైంది. వన్ సెకండ్ సుందరి. హలో, ఏంటి బాబాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారా? ఏమైంది మేడం? ఇందాకే చెప్పాను కదా, బాబాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారంట. పిన్ని, నేను వెంటనే బయలుదేరుతున్నాను. మీరేం టెన్షన్ పడకండి. బాబాయ్కి ఏం కాదు. సరే నేను వస్తున్నాను, కంగారు పడకండి. అదేంటి మేడం, వాళ్ళకి ధైర్యం చెప్పి మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఇది జీవితం, సీరియల్ కాదు కదా. సరే సరే సుందరి, నువ్వేం మాత్రం ధైర్యం కోల్పోకో. నీకు నేనున్నాను, సరేనా? ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా ఇప్పుడు ఎవరిదమ్మా? నేనిప్పుడు ఎక్కడున్నానో తెలుసా? మన ఇంట్లో ఉన్నట్టుగా లేదు, నడి సముద్రంలో ఉన్నట్టుగా ఉంది. నా యావదాస్తి మొత్తం పల్లవి పేరు మీద రాయాలి. ఈవిడ ఆస్తి ఇవ్వదనా ఇంతగా దిగజారుతున్నావు? పాపనిచ్చేసేయ్. నో! ఎందుకమ్మా అనాథాశ్రమం నుండి నన్ను దత్తత తీసుకున్నావు?